వెంకటేశాయ. జ్యోతిషరత్నం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2021 సంవత్సరంలో సింహరాశి జాతకులు ఎటువంటి శుభాశుభ ఫలితాలు అనుభవించబోతున్నారు గోచార రీత్యా అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా సింహరాశి జాతకులు 2021 సంవత్సరంలో ఎక్కువగా మేజర్లీ పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవించేటువంటి రాశి జాతకులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించే శని, గురువు, రాహుకేతువులు వీరికి చాలా అనుకూలమైనటువంటి ట్రాన్సిట్స్లో ఉండడం అనేది వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అంశము 2021 సంవత్సరంలో గోచార ఫలితాల రీత్యా. ఇక వీరి యొక్క సంచార వివరాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి శని 6వ ఇంట్లో మకర రాశిలో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్లేస్మెంట్. 6th లార్డ్ 6th అనేది ఎప్పుడు కూడా ఒక సక్సెస్ని సూచించేటువంటి ప్లేస్మెంట్. అందులోనూ శని 6th లార్డ్ 6th లో ఉండడం వీరికి చాలా కలిసి వచ్చేటువంటి ఒక అంశం. అదేవిధంగా మార్చి వరకు కూడా గురువు మకరంలో ఉండడము, తర్వాత మళ్ళీ అక్టోబర్ నవంబర్లో కూడా మకరంలో ఉండడము అనేది కూడా వీరికి ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగించేటువంటి ప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8th లార్డ్ అయిన గురువు 6th లో నీచలో ఉండి నీచభంగాన్ని పొందడం వల్ల నీచభంగ రాజయోగ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు అనుభవించే రాశి జాతకుల్లో సింహరాశి జాతకులు కూడా ఒకరు 2021 సంవత్సరంలో. దానికి కారణాలు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా శని యొక్క 6th హౌస్ ప్లేస్మెంటు, అలాగే 8th లార్డ్ అయిన గురువు యొక్క 6th హౌస్ ప్లేస్మెంటు 6th లార్డ్తో కలిసి ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక రాహువు 10th హౌస్లో, కేతు 4th హౌస్లో ఉచ్చలో ఉండడము అనేది కూడా వీరికి కలిసి వచ్చేటువంటి అంశము. ఎందుకంటే రాహు కేంద్ర స్థానంలో ఎప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. జాబ్లో ఒక రైజు, ప్రమోషను, శాలరీ హైకు, ఫారిన్ ట్రావెల్స్ ఎవరన్నా ముఖ్యంగా ఎదురు చూస్తున్నట్టయితే అది మెటీరియలైజ్ అవ్వడము, ఇది రాహు యొక్క 10th హౌస్ ట్రాన్సిట్ వల్ల సింహరాశి జాతకులు చాలా మటుకు పొందడానికి అవకాశం ఉంది గోచార రీత్యా. ఇక ఒక్కొక్క విషయాన్ని కొంచెం డీటెయిల్గా కనుక చూసినట్టయితే వీరికి పాజిటివ్ విషయాలు ఏంటి ఈ సంవత్సరం చూసినట్టయితే జాబ్లో మంచి ఉన్నతి కలగడము, అధికారుల నుంచి ప్రశంసలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా కొంతవరకు కష్టపడి పనిచేయాల్సి రావడము, ఎక్కువగా అంటే ఓవర్ టైం చేయడము, దీనివల్ల శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి గురవడము, ఇటువంటి ప్రతికూలమైనటువంటి కొంత పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమంగా వీరి యొక్క కృషి వల్ల, వీరి చేసినటువంటి హార్డ్ వర్క్ వల్ల ఒక రికగ్నిషన్ రావడము, పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని సింహరాశి జాతకులు అనుభవించబోతున్నారు. అది కాకుండా ఎవరైనా విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కనుక చేస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఫారిన్ ట్రావెల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే 2021లో అంటే 2021లో వారి యొక్క ఫారిన్ ట్రావెల్ అనేది మెటీరియలైజ్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నటువంటి కాంబినేషను 2021 సంవత్సరంలో సింహరాశి జాతకులకి. ఇక ఫినాన్సెస్ విషయం కనుక చూస్తే వీరికి కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం సింహరాశి జాతకులకి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణని పాటించడము, దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, ఇటువంటి కొంత సంయమనాన్ని ఆర్థిక విషయాల్లో పాటించడం అనేది వీరికి చాలా హెల్ప్ చేసేటువంటి ఒక విషయంగా ఉంటుంది. ఇందులో మాత్రం వీరు ఏమాత్రమూ కొంత అశ్రద్ధను వహించకుండా, దుబారా ఖర్చు జోలికి వెళ్లకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయడం అనేది వీరికి లాభించేటువంటి ఒక అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇక రాహుకేతువుల యొక్క స్థితిని కనుక చూసినట్టయితే 10th హౌస్లో రాహు అనేది వీరికి ఫారిన్ ట్రావెల్స్కి, బిజినెస్ ఎవరైతే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఉంటుందో, అంటే ఫారిన్ క్లయింట్స్ ఉండే బిజినెస్ కావచ్చు, ఫారిన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, ఇటువంటి బిజినెస్లో వీరికి చాలా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వీరికి క్లయింట్స్ పెరగడము, క్లయింట్స్ నుంచి మంచి ఆర్డర్స్ రావడము, ఇటువంటి చాలా శుభపరిణామాలను కూడా ఈ సింహరాశి జాతకులు పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మార్చి వరకు కూడా గురువు మకరంలో ఉండడం వల్ల కొంత ఒత్తిడి అనేటువంటి వాతావరణం కనబడుతుంది. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా వీరు కొంత ఒత్తిడికి గురవడము,
ఓవర్ నైట్ పని చేయాల్సి రావడము, ఓవర్ టైం చేయాల్సి రావడము, ఇటువంటి కొంత కష్టాన్ని వీరు పడినప్పటికీ కూడా అంతిమంగా వీరికి దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం వచ్చి తీరుతుంది ఈ సింహరాశి జాతకులకి. ఇక వివాహ సంబంధ విషయాలు చూసినట్టయితే, ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే 2021 సంవత్సరంలో వారికి మెటీరియలైజ్ అవ్వడానికి, మంచి సంబంధం కుదిరి మ్యారేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా విభేదాలు ఉన్నట్టు అయితే అవి తొలగిపోయి ఇద్దరి మధ్య సఖ్యత అనేది పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి సంవత్సరము 2021 సంవత్సరము సింహరాశి జాతకులకి. ఇక ఎవరైనా డైవర్స్ గురించి ట్రై చేస్తున్నట్టయితే, లీగల్గా కేసు ఉన్నట్టయితే అది కూడా కొలిక్కి వచ్చి డైవర్స్ రావడం అనేది జరుగుతుంది. వీరికి సెకండ్ మ్యారేజ్ కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సింహరాశి జాతకులకి 2021 సంవత్సరంలో. అయితే ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే, బిజినెస్ ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన కాలము. పార్ట్నర్ నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ కొంతవరకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు రాకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది వీరికి చాలా ఉపయోగపడేటువంటి ఒక సూచనగా వీళ్ళు భావించాల్సి ఉంటుంది. లేకపోతే అనుకోని ఒక నష్టాన్ని కూడా వీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు లేకపోలేదు 2021 సంవత్సరంలో. ఇక గురువు మకరంలో ఉండి 10th హౌస్ను చూడడం, అక్కడ రాహు ఉండడం వల్ల వీరికి ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మకరంలో ఉన్నప్పుడు, అలాగే కుంభంలో ఉన్నప్పుడు కూడా వీరికి ఉద్యోగంలో మాత్రం చక్కటి ఉన్నతి, ప్రశంసలు, తమ యొక్క ఐడెంటిటీ అనేది 10 మందికి తెలియడము, రికగ్నిషన్ పెరగడము, ఇటువంటి చాలా మంచి ఒక రిజల్ట్స్ని వీళ్ళు అనుభవించడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా మరింత ఫోకస్డ్గా ఉండి, కొంత శ్రమ అయినప్పటికీ హార్డ్ వర్క్ని పెట్టి ఫోకస్డ్గా తమకి ఇచ్చినటువంటి డెలివరబుల్స్ని కనుక పూర్తి చేయగలిగితే వీరికి చాలా మంచి ఫలితాలు, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషను, ప్రమోషను ఇటువంటివి కూడా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సింహరాశి జాతకులకి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే, వీరు కొంతవరకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి కాబట్టి సంయమనాన్ని పాటించి తల్లిదండ్రులకి ఏమాత్రం కొంచెం కష్టం కలగకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా కనుక డీల్ చేయగలిగితే ఈ సంవత్సరార్థానికి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ప్రేమ వివాహాల విషయంలో సింహరాశి జాతకులకి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులకు మాత్రము ఈ సంవత్సరము చాలా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. వీరికి గురుబలం చాలా బాగుంది విద్యార్థులకి. కాబట్టి కష్టపడి పని చేసి చదివి ఫోకస్డ్గా ఒక ప్లానింగ్ ప్రకారం కనుక చదివినట్టయితే వీరు అనుకున్నటువంటి గోల్ని సాధించడం వీరికి ఏమీ కష్టం కాదు. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఫుల్ హార్డ్ వర్క్ని పెట్టినట్టయితే అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడం తథ్యము. అలాగే ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే వారికి కూడా ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా భావించాల్సి ఉంటుంది సింహరాశి జాతకులందరికీ కూడాను. కాబట్టి ఈ సింహరాశి జాతకులకి చాలా విషయాలు పాజిటివ్గా ఉన్నాయి. అయితే నెగిటివ్గా ఉన్న విషయాలు మాత్రము అనారోగ్య విషయం అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఎప్పుడు కూడా డాక్టర్ యొక్క సలహాన్ని పాటించడము, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మెడికల్ అడ్వైజ్ని స్ట్రిక్ట్గా సిన్సియర్గా పాటించడం అనేది మాత్రం చెప్పదగిన సూచన. లేకపోతే అన్వాంటెడ్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేది మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెరసి సింహరాశి జాతకులకు మాత్రము చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ పాజిటివ్గా ఉండబోతున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో 2021 సంవత్సరంలో మరిన్ని విజయాలు అందుకునేటువంటి జాతకులు సింహరాశి జాతకులు. అయితే వీరికి ప్రతికూల పరిస్థితులు కొంత తగ్గి అనుకూలతలు పెరగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి శనివారం వెళ్ళి అక్కడ అన్నదానం చేయడము, స్వామివారికి తులసిమాల సమర్పించి నెయ్యితో దీపారాధన చేయడము అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా గురువునికి కూడా కొంత పాజిటివిటీని పెంచడానికి ప్రతి గురువారం కూడా సాయిబాబా దేవస్థానం లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామికి అర్చన చేయించడము, అలా ప్రతి గురువారము కూడా కొంత గురు చరిత్ర పారాయణ చేయడము, శనగల్ని నానబెట్టిన శనగల్ని ఉడికించి దానం చేయడము, ఇటువంటివి చేయడం వల్ల గురువు యొక్క పాజిటివిటీ పెంచుకుని వీరికి ఓవరాల్గా మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేసుకోవడానికి సహాయపడతాయి. ఏదైనప్పటికీ సింహరాశి జాతకులు మాత్రము 2021 సంవత్సరంలో చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని అనుభవించబోతున్నటువంటి జాతకుల జాబితాలోకి ఈ సింహరాశి జాతకులు వస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు ప్రణాళికాబద్ధంగా కనుక
వారి యొక్క బిజినెస్ని కానీ జాబ్ని కానీ ప్లాన్ చేసుకోగలిగితే వీరు తాము ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఎంతైనా కలిగిస్తుంది ఈ గ్రహ సంచారం 2021 సంవత్సరంలో సింహరాశి జాతకులకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.